హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు పిల్లలు. ఏ రోజైనా రావచ్చు, షెడ్యూల్ అనేది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ ఉండదు, పేపర్లో రాదు. రేప మాప ఈ రోజైనా రావచ్చు, రేపైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ టెట్ రిజల్ట్స్ అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కువ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి నోటిఫికేషను ఫస్ట్ గురుకుల నోటిఫికేషను, తర్వాత డిఎస్సి నోటిఫికేషను, గ్రూప్స్ నోటిఫికేషన్స్. సో ఇవి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్కి మీరు అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి, ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎప్పటికప్పుడు మీకు రిలీజ్ చేస్తున్నాం. బుక్స్ కూడా రిలీజ్ చేస్తాం, బుక్స్ కూడా అందిస్తున్నాము. ఫస్ట్ వీక్ నుంచి అంటే ఈ 4-5 రోజుల నుంటే తర్వాత బుక్స్ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి ముందు నుంచే చదవండి, ఫస్ట్ నుంచే చదవండి. ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతామంటే కుదరదు. సిలబస్ కూడా మారదు, ఏం లేదు, పెద్ద ఏముండదు, మారింది ఏముంటుంది. సిలబస్ పెట్టని అని అంటారు. ఏముంటుంది సిలబస్ ఏముంటుంది దీంట్లో? మీకు ఇప్పుడు డిఎస్సి తీసుకుంటే, ఎస్జిటి తీసుకుంటే మీకు ఏముంటుంది? తెలుగు ఏముంటుంది? తెలుగు అవే ఉంటాయి. ఏవి? కవులు, కాలాలు, రచయితలు, రచనలు. ఒక కవిని తీసుకుంటే కవి ఎప్పుడు పుట్టాడో, అతని కాలం ఏంటి, అదేవిధంగా అతని రచనలు ఏంటి, అతని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవే ఉంటాయి. అంటే 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కవుల గురించి చదవాలి. ఇది సిలబస్ మారేది ఏముంటుంది? ఏముండవు. నెక్స్ట్ ఇంగ్లీష్ తీసుకుంటే మీకు ఎస్జిటికి లిటరేచర్ కూడా ఇస్తాడు. ఒక 2 టాపిక్స్ లిటరేచర్, పోయిట్స్, అదేవిధంగా నావలిస్టు, డ్రామటిస్ట్స్, వీళ్ళందరికీ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత, వాళ్ళ యొక్క రైటర్స్, రచనలు, అదేవిధంగా బుక్స్, ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇచ్చేసి ఒక 14 యూనిట్స్ గ్రామర్ ఇస్తాడు. గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, టెన్సెస్, వాయిస్, ఇవన్నీ కూడా ఒక 14 యూనిట్స్ ఇచ్చాడు. అదే సిలబస్. ఇంకా దానికోసం గవర్నమెంట్ పెట్టిన దాకా చూడాలా? అప్పటికి మీరు రెడీ అయిపోవాలి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు రెడీ అయిపోవాలి. మిమ్మల్ని ఆ విధంగా రెడీ చేస్తాను, అన్డౌటెడ్లీ షూర్. మీరందరూ కూడా మన యాప్లోకి వచ్చేసేయండి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మన యాప్లోకి వచ్చేసేయండి. మిమ్మల్ని పికప్ చేసేటటువంటి బాధ్యత నాది, మీకు ఉద్యోగం ఇప్పించేటటువంటి బాధ్యత నాది. అంటే ఎప్పుడు మీరు బాగా చదివి నేను చెప్పినట్టు చేస్తే ఉద్యోగం మీదే, ఎక్కడికి పోదు. అయితే మీ లోపం ఏంటంటే, మీరు చదవకపోవడం వల్ల, రకరకాల మోసగాళ్ళ మాటలు బయట వినడం వలన, అదేవిధంగా డిఎస్సి ఇప్పుడు రాదు అని ఈ విధమైనటువంటి ఫోబియోలు మీలో ఉండటం వల్ల మీరు వెనకబడుతున్నారు. నెక్స్ట్ విద్యా దృక్పథాలు. లింగం గౌడ్ సార్ చేత రిలీజ్ చేయబడింది. విద్యా దృక్పథాల పర్స్పెక్టివ్స్ 5 యూనిట్లు ఉంటాయి. దీంట్లో చక్కగా మ్యాటర్ ఎంత కావాలో, సొల్లు సోది ఏ ఉండదు. మన బుక్లో సుమారు 350 పేజీలు ఉంటుంది. అది 10 మార్కులు కానీ 15 మార్కులు కానీ 5 మార్కులు ఎంత పెట్టినా సొల్లు సోది ఏమీ ఉండదు. అనవసరమైనటువంటి మ్యాటర్ ఉండదు. 100% మార్కులు వచ్చే విధంగా, మనం పోయినసారి 10కి 10 వచ్చినాయి తెలంగాణలో, అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 మార్కులు వచ్చినాయి. అట్లా మీకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ 5 యూనిట్లు కూడా. అదేవిధంగా బిట్లు ఇచ్చాము, ప్రాక్టీస్ టెస్ట్లు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, A to Z ఇచ్చాం. కాబట్టి లింగం గౌడ్ సారు అవినిగడ్డ ఫ్యాకల్టీ, అదేవిధంగా హైదరాబాద్ ఫ్యాకల్టీ, మరి మెయిన్ మేజర్ ఇన్స్టిట్యూట్లో కూడా సారు చక్కగా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రంలో సార్కి మంచి పేరు ఉంది. అను పబ్లికేషన్లో పనిచేస్తున్నారు. వీరు చెప్పినటువంటి బుక్ మీరు చక్కగా ఫాలో అవ్వండి, వీడియోస్ చక్కగా ఫాలో అవ్వండి. విజయం మీదే, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. విజయం మీదే, మీ సొంతం చేసుకోవచ్చు. అందువల్ల లింగం గౌడ్ సార్ ఇంక వీరికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. లింగం గౌడ్ సార్కి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. కాబట్టి మీరందరూ కూడా లింగం గౌడ్ సార్ యొక్క మెటీరియల్ బుక్, అను పబ్లికేషన్ రిలీజ్ అయినటువంటి బుక్ తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి. దెన్ మీకే మంచి రిజల్ట్స్ చూపిస్తారు. అనవసరమైనటువంటి సొల్లు వాగడు సారు, అనవసరంగా వేరే వాళ్ళని విమర్శించడు సారు, అనవసరంగా మాటలు స్పష్టంగా ఉంటాయి, నత్తిగా మాటలు ఏమీ ఉండవు. చక్కగా నీట్గా చెప్తారు, మేజర్ ఇన్స్టిట్యూట్లో చెప్తారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి మీకు మంచి మెటీరియల్, మంచి సబ్జెక్టు అందించాలనేటువంటి ఉద్దేశంతో అను పబ్లికేషన్లో సార్ పనిచేస్తున్నారు. కాబట్టి మీరు చక్కగా లింగం గౌడ్ సార్ గురించి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ సార్ యొక్క బుక్నే ఫాలో అవ్వండి. ఇంక ఏ బుక్ ఫాలో అవసరం లేదు, ఏది ఫాలో అవసరం లేదు. చక్కగా నీట్గా సింపుల్ సెంటెన్స్లో అర్థమయ్యే పరిభాషలో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వివరించవలసి కోరుతున్నాను. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దీంట్లో మారేదండి సిలబస్ మారదు. అంటే 1 year ముందు నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని చూడండి. జీకే ఇవన్నీ కూడా మేము ఇస్తాము. ఇవన్నీ మీకు ఎవరైతే యాప్లో ఉండి వీడియోస్ తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లోనే సప్లై చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆఫర్ ఉంది. 2000కే మీకు 2000కే తెలంగాణ కానీ ఆంధ్ర ఏపీకి కానీ 2000కే మీకు ఇచ్చేస్తాం అన్నమాట. వీటిలో బుక్స్ కూడా వస్తాయి కొద్దిలో. నెక్స్ట్ తర్వాత 3000 కానీ 4000 కానీ అవుతాయి అనమాట. ఈ విషయాన్ని మీరు ముందులో దృష్టిలో పెట్టుకుని త్వరపడవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మీరు ఆఫ్లైన్ కదా ఆఫ్లైన్కి వెళ్ళండి. కానీ మన యాప్ అనేటటువంటి కంపల్సరీ మీ చేతిలో పెట్టుకోండి. మీ ఫోన్లో ఉంచుకోండి. మన బుక్స్ కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోండి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మారదు. నెక్స్ట్ కంటెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి సోషల్ స్టడీస్ కంటెంట్ చాలా నీట్గా చక్కగా వివరిస్తుంది అనమాట. చక్కగా బుక్ని ప్రజెంట్ చేస్తుంది అనమాట. చక్కగా వీడియోస్ని చెప్తున్నమాట. తెలంగాణకి సోషల్ సపరేటు, ఆంధ్రప్రదేశ్కి సోషల్ సపరేటు, అలా సపరేట్గా చక్కగా నీట్గా చెప్పిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి సోషల్ స్టడీస్ని కూడా దీంట్లో వచ్చేటటువంటి మార్కులు సెంట్ మార్క్స్ వచ్చే విధంగా చూసుకోండి. నెక్స్ట్ సైన్స్ కంటెంట్. దీన్ని కూడా మారదనమాట. సైన్స్ కంటెంట్ కూడా అద్భుతంగా ప్రిపేర్ చేశాము. చాలా నీట్గా ప్రిపేర్ చేశాము. అదేవిధంగా బుక్ కూడా మంచి చక్కగా వస్తుంది. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేజర్ ఇన్స్టిట్యూట్, పెద్ద ఇన్స్టిట్యూట్, చిన్న ఇన్స్టిట్యూట్లన్నీ కూడా మన బుక్సే ఫాలో అవుతున్నారు. వేరే వాళ్ళ బుక్స్ మరి దాంట్లో సరిగా మ్యాటర్ ఉండదని కావచ్చు. మరి ఒక పబ్లిషర్ అనేటటువంటి వాడు ఎట్లా ఉండాలంటే మరి పిల్లలకి అందుబాటులో ఉండాలి. ఒక డైరెక్టర్ పిల్లలకు అందుబాటులో ఉండాలి. ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలంటే డైరెక్టర్ చదువు వచ్చేవి ఉండాలి. చదువు రానటువంటి డైరెక్టర్స్, పబ్లిషర్స్ పిల్లలకి ఏం అందుబాటులో ఉంటారు? ఇప్పుడు నేనంటే 2 DSCలు రాసి జాబ్ని వదిలేసుకుని మరి పబ్లికేషన్లో సెటిల్ అయ్యాం. కాబట్టి మీకు ఎలా సబ్జెక్ట్ ఇవ్వాలి, ఎలా చేయాలి, ఎలా పైకి తీసుకురావాలి అనేటటువంటి నాకు తెలుసు. అంతేగాని చదువు రానటువంటి పబ్లిషర్స్కి ఏం తెలుసు? ఏం తెలియదు. కాబట్టి చదువు రానటువంటి పబ్లిషర్స్ పుస్తకాలు కావాలా, చదువు వచ్చినటువంటి పబ్లిషర్స్ బుక్స్ కావాలా? మీరే ఆలోచించండి, మీరే థింక్ చేయండి, మీరే ఎనాలిసిస్ చేసుకోండి. ఎవరిది కావాలి? ఒక ఆర్టీసీ బస్సులోనే మనం ఎందుకు ప్రయాణించాలనుకుంటాము అంటే ఆర్టీసీ డ్రైవరు చాలా నిష్ణాతులు, ట్రైనింగ్ అయ్యి ఉంటాడనమాట. మరి ఆటోల్లో ఎందుకు ప్రయాణించాము? ఎందుకు ఆటోలు బాగా యాక్సిడెంట్స్ జరుగుతాయి అంటే వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగు ఉండదు. తాగి తందనాలాడి ఆటోలు నడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆర్టీసీలో చాలా రూల్స్ ఉంటాయి. ఏమైనా తేడా వస్తే ఉద్యోగం ఊడుద్ది. కాబట్టి ఆర్టీసీని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. పబ్లికేషన్ కూడా అంతే. మనం ఎందుకు అను పబ్లికేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలంటే, యాజ్ పబ్లిషర్గా నేను ఒక
ఒక క్వాలిఫైడ్ పర్సన్ని పబ్లికేషన్ రన్ చేయాలంటే జస్ట్ లైక్ ఆర్టీసీని రన్ చేసినట్టు. ఆర్టీసీని ఏ విధంగా ఆర్టీసీ డ్రైవరు బస్సుని లక్ష్యాన్ని చేరేదే వరకు తీసుకెళ్తాడో మిమ్మల్ని కూడా అదే విధంగా నేను ఒక లక్ష్యాన్ని చేరే వరకు, లక్ష్యం అంటే ఏంటి, మీకు ఉద్యోగం వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తానమాట. అది అంతేగాని చదువు రానటువంటి పబ్లిషర్స్ దగ్గరికి మీరు వెళ్తే వాట్ ఇస్ ద యూస్? నో యూజ్ అట్ ఆల్. ఏదేదో పెడతారు, దానికి సిలబస్ ఉండదు, రకరకాల పద్ధతులు పెడుతూ ఉంటారు, జిగ్జాగ్ చేస్తూ ఉంటారు, గందరగోళం చేస్తూ ఉంటారు, మాటలు చెప్తూ ఉంటారు. దీనివల్ల నో యూజ్ ఎట్ ఆల్, ఉద్యోగాలు రావు. నెక్స్ట్ 7 మ్యాథ్స్ కంటెంట్. అంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకే లెవెల్ 9th 10th తీసుకోవాలి, చక్కగా నీట్గా అందించాలి. అప్పుడు మాత్రమే పిల్లలకి పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అలా కాకుండా ఏదేదో అందిస్తే నో యూజ్ ఎట్ ఆల్. కాబట్టి మ్యాథ్స్ను కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్పుతున్నాం. ఆ విధంగా స్కూల్ అసిస్టెంట్లు కానీ అదేవిధంగా ఎస్జిటీలు కానీ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చేస్తున్నమాట. నెక్స్ట్ 8 ట్రై మెథడ్స్. 3 బోధనా పద్ధతులు: సైన్స్, సోషల్, మ్యాథ్స్. సో వీటిలో సిలబస్ మారేది ఏమి ఉండదు. సిలబస్ పెట్టనేయండి, నోటిఫికేషన్ రానియండి అని మీరు ఎవరైతే ఎదురు చూస్తారో మీకు ఉద్యోగానికి దూరంగా వెళ్ళినట్టు. ఎవరైతే ముందు నుంచి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతారో డిఎస్సి కానీ అదేవిధంగా ఏదైనా గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఉద్యోగానికి దగ్గరలో ఉండట్టు. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ కూడా ఎస్జిటికి ఫాలో అవుతూ మీరు ఎప్పటికప్పుడు ముందుకెళ్లాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ సోషల్లో వీడియోస్ రెడీ. సోషల్ స్టడీస్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చెప్పిస్తున్నాము సోషల్ స్టడీస్. అదేవిధంగా మ్యాథ్స్ కూడా అంతే. అదేవిధంగా బయాలజికల్ సైన్స్, అదేవిధంగా ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ తెలుగు. ఈ 6 సబ్జెక్టులు కోచింగ్ ఇస్తున్నాం ఆన్లైన్లో. కాబట్టి 6th to ఇంటర్ వరకు మీకు కోచింగ్ ఇస్తున్నాము. దాని అమౌంట్ తర్వాత మీకు అనౌన్స్ చేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, గురుకుల్ 2022. ఈ గురుకుల సబ్జెక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లికేషన్లో మాత్రమే మీకు కోచింగ్ జరుగుతుంది. బుక్స్ కూడా రెడీ అయిపోయినాయి. మీకు త్వరలో ఇది అతి త్వరలో వచ్చేటటువంటి నోటిఫికేషన్. ఇది 9000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తున్నారు. కాబట్టి గురుకుల ఎక్కడ ఎవరు చేయలేనటువంటి బుక్స్ని ఒక పబ్లికేషన్లోనే రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఎప్పటి నుంచే కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బుక్స్ మీకు అతి కొద్ది రోజులు, ఒక 5-6 రోజుల్లో, ఒక వారం రోజుల్లోపు మీ బుక్స్ని రెడీ చేస్తున్నాను. ఒకటి పేపర్ 1 రెడీ అయిపోయింది, ఓవర్. నెక్స్ట్ పేపర్ 2, పేపర్ 3. దీంట్లో సోషల్ రెడీ. నెక్స్ట్ మ్యాథ్స్ రెడీ, ఓవర్. మీరు తెచ్చుకోవచ్చు బుక్స్, వీడియోస్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ రెడీ. 3 ఫిజికల్ సైన్స్ రెడీ. 4 బయాలజికల్ సైన్స్ రెడీ. 5 తెలుగు రెడీ. 6
English ready. So these are the subjects in Gurukulas. Paper 1, Paper 2, Paper 3. ఇవి మనం మాత్రమే అను పబ్లికేషన్లో మాత్రమే మీకు లభ్యమవుతాయి. ఎక్కడ కూడా దొరకవు. దొరికినా కానీ ఏదో తూతూ మంత్రంగా తెలుగులో దొరుకుతూ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ల వీడియోసే లేదా స్కూల్ అసిస్టెంట్ బుక్సే గురుకులాకి ఇస్తారు. దానివల్ల ఉపయోగం లేదు. గురుకుల సిలబస్ ఎట్లా ఉంటుందంటే అది కొన్ని టాపిక్స్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, కొన్ని టాపిక్స్ అవుట్ ఆఫ్ అంటే ఇంటర్ డిగ్రీలో కూడా కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి మీరు గురుకుల సిలబస్ని చక్కగా ఫాలో అవ్వండి. అను పబ్లికేషన్ బుక్స్ని రిజర్వ్ చేసుకోండి ఇప్పటి నుంచే. దెన్ విజయం మీదే. నెక్స్ట్ Group 2 and 3 ఈ బుక్స్ కూడా మేము రెడీ చేస్తున్నాము, వీడియోస్ కూడా రెడీ చేస్తాము. మీరందరూ కూడా వీటిని కూడా ఫాలో అవ్వాల్సిన. ఫస్ట్ ఎన్రోల్ చేసుకోండి. ఆఫీస్కి ఫోన్ చేసి Group 2, Group 3కి ఎన్రోల్ చేసుకోండి. ఇవి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇవన్నీ కూడా రెడీ. దే ఆర్ రెడీ. మీరు ఈ Group 2, Group 3 వాళ్ళందరూ అభ్యర్థులందరూ కూడా ఆఫీస్కి ఫోన్ చేసి మీరు ఆఫీస్కి నెంబర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ Group 4. Group 4 పేపర్ 1 జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్లో 11 యూనిట్లు ఉన్నాయి. 11 యూనిట్స్ ఉన్నాయి. ఈ 11 యూనిట్స్ని 2 బుక్స్గా ఫ్రేమ్ చేసాం. 11 యూనిట్స్ని 2 బుక్స్ ఫ్రేమ్ చేసాం. మీకు ఒక 2-3 రోజుల్లో మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ 2 పేపర్ 2. దీంట్లో ఒకటి పేపర్ 2లో మీకు ఏముంటుంది అంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్. దీంట్లో మీకు 5 విభాగాలు ఉంటాయి. సెక్రటేరియల్ ఎబిలిటీస్లో 5 పార్ట్స్. ఏంటి ఆ పార్ట్స్ అంటే మెంటల్ ఎబిలిటీ. ఒకటి మెంటల్ ఎబిలిటీస్ మానసిక సామర్థ్యాలు. 2 అంటే మెంటల్ ఎబిలిటీలో వెర్బలు, నాన్ వెర్బలు. 2 లాజికల్ రీజనింగ్. 3 కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్, అన్సీన్ ప్యాసేజెస్ అంటారు. 4 రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. 5 న్యూమరికల్ abilities. So these are the 5 parts, 5 units in the paper 2 of Group 4, that is secretarial abilities. సో ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వస్తున్నాయి. ప్రతిదీ కూడా మన పబ్లికేషన్లో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఏ ఎగ్జామ్ జరిగినా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి. కాబట్టి మీరు ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఈ
పేపర్ 1 పేపర్ 2లో మీకు 150కి 150 వచ్చిన ఆశ్చర్యం లేదు. అను పబ్లికేషన్ బుక్స్ చదివితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 చదివినటువంటి అభ్యర్థులకి మ్యాక్సిమం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వస్తున్నారు. కేవలం అను పబ్లికేషన్ బుక్స్ చదివి మాత్రమే వాళ్ళు వస్తున్నారు. నో క్వశ్చన్ ఎట్ ఆల్. రిమైనింగ్ దానికి ఎలాంటి ఆస్కారం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని, ఇది ప్యాటర్న్, గ్రూప్ 4 ప్యాటర్న్. కాబట్టి మాకు ఈ గ్రూప్ 4 ఈ బుక్స్ ఎట్లా రిలీజ్ చేస్తున్నామంటే, మేము అనుకునేటటువంటి ఆలోచన ఏంటంటే, మీరేమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి నాకు. గ్రూప్ 4 బుక్స్ రిలీజ్, గ్రూప్ 4 బుక్స్ రిలీజ్ ఎలా అంటే, మీకు ప్యాకేజ్ రూపంలో కావాలా లేదా ఇండివిజువల్గా కావాలా? ప్యాకేజ్ రూపంలో అంటే పేపర్ 1, పేపర్ 2 ఈ మొత్తం ఒకే ప్యాకేజ్గా ఇవ్వమంటారా లేదా ఇండివిజువల్గా రిలీజ్ చేయమంటారా? మీరు గైడెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి ఫోన్ చేసి ఆఫీస్కి ఫోన్ చేసి తెలియచెప్పవలసిందిగా కోరుతున్నాను. అంటే ప్యాకేజ్ రూపంలో అంటే 2 కవర్లో పెట్టి, అంటే దీంట్లో 2 బుక్స్ వస్తాయి, 2 బుక్స్, దీంట్లో 1 బుక్స్, మొత్తం 3 బుక్స్ ఒక కవర్. అది తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఆ విధంగా రిలీజ్ చేయడానికి మేము ప్లాన్ చేశాము. ఒక 2-3 రోజుల్లో మీ ముందుకి రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీరు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీటికి సంబంధించి మీకు వీడియోస్ను కూడా మీకు అందిస్తున్నాము. వీడియోస్ కూడా జరుగుతున్నాయి. ఈ వీడియోస్ మీకు చాలా తక్కువ, బుక్స్ ప్లస్ వీడియోస్, పేపర్ 1 అండ్ పేపర్ 2 వీడియోస్ అండ్ బుక్స్ కలిపి మీకు కేవలం 1000 రూపాయలకే మేము ప్లాన్ చేస్తున్నాము. మీరు కూడా ఆఫీసుకు ఫోన్ చేసి మీరు మీ ఈ అను పబ్లికేషన్ గ్రూప్ 4 బుక్స్ అదేవిధంగా ఈ వీడియోస్ని మీరు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఎప్పటికప్పుడు మీరు ఫోన్ చేస్తూ ఉంటే, మీరు రిజర్వ్ చేసుకుంటే మీకు ఎన్ని బుక్స్ కావాలి, ఎంత సప్లై పెంచుకోవాలి అనేటట్టుగా మాకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అను పబ్లికేషన్ టచ్లో ఉండి మరి మంచి చక్కగా చదువుకొని మరి ఈ 2022లోనే మీరు జాబ్లో సెటిల్ అయ్యి మరి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని మరి మీ తల్లిదండ్రులకి మరి మీ భార్య బిడ్డలకి మీరందరూ కూడా ఆసరాగా ఉంటారని, సొసైటీ కూడా మంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా తయారవుతారని, ఉద్యోగిగా తయారవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.